మామిడికాయ, చింతపండు గురించి మా శ్రీపాప ఏమో చెప్తాడంటే. ఏందన్నా? అవునా? సాయంత్రం వచ్చినాం కదా మనం, మామిడికాయలు చూడ, ఈ కాయల్ని, ఈ చెట్టు కొమ్మల్ని చాలా రకాలు వాడతారు. ఈ చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, ఎండిన కొమ్మలు, అవి యజ్ఞాలల్లో వాడతారు ఫ్రెండ్స్. మామిడికాయ చేపల పులుసు అయింది ఫ్రెండ్స్, రండి తిందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మామిడి తోటకు వచ్చినాం. మామిడి తోటలో మామిడికాయ చేపల పులుసు. ఓకేనా ఫ్రెండ్స్? చలో, మా వాళ్ళు అయితే అక్కడికి వచ్చేసారు. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? బాగున్నారా అని చెప్పు. మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే మామిడి తోటలో మామిడికాయ చేపల కూర చేసుకోవడానికి వచ్చినాము. ఓకేనా ఫ్రెండ్స్? చలో ఫ్రెండ్స్, మేమైతే బుడ్డవరకల కోసం పోయినాము. బుడ్డవరకలు అంటే చిన్న చేపలు, చిన్న జిమ్మలు. ఆ చిన్న జిమ్మల కోసం పోయినాం. అవి అయిపోయినాయంటే మేము బోర్డు లేట్ అయింది. ఇక పెద్దది రవాటా తీసుకున్నాం. మా వాళ్ళు అయితే ఇంటికి తీసుకొచ్చినాం కాడ ఆయన కట్ చేసి ఇచ్చినాం కాడ ఇక ఇట్లా ఉప్పు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకుంటారు. చలో ఇక మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఇంటి దగ్గర అయితే క్లీన్ చేసుకొచ్చుకున్న ఫిష్ ఉన్నది ఫ్రెండ్స్, రవాటా ఫిష్. మనకైతే చేపల కూరకు ఏమేమి కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ అని చెప్తారు. ఇదైతే ఫిష్ ఉన్నది ఫ్రెండ్స్, రవాటా ఫిష్. ఇక పసుపు, బండ పువ్వు, ఇంకా ఏమేస్తావు, జీలకర్ర, మామిడికాయ, ఉల్లిగడ్డ, కారము, ఉల్లిగడ్డ పేస్టు. ఇదేం పొడి? జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఇది మెంతుల పొడి, ఇది నువ్వుల పొడి, మామిడికాయ. ఈ చింతపండు గురించి మా శ్రీపాప ఏమో చెప్తాడంటే. ఏందన్నా? అవునా? ఓకేనా ఫ్రెండ్స్? చలో మనం వంటకైతే ప్రిపేర్ చేసుకున్నాం. కట్టెలు తీసుకొచ్చుకున్నాము. ఎల్లిగడ్డ దంచుకుంటున్నాం ఫ్రెండ్స్. మామిడికాయనైతే ఇట్లా తరుముకోవాలి ఫ్రెండ్స్, తురుముకోవాలి. అదే తురుముకోవాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఉల్లిగడ్డ పేస్టు ఈ ఫిష్లో కలుపుకోవాలి. ఇది నువ్వుల పొడి ఫ్రెండ్స్, దీంట్లో వేసి కలుపుకోవాలా. తర్వాత ఇది జీలకర్ర మెంతుల పొడి, ఇది కూడా ఇంట్లో వేసి కలుపుకోవాలా. ఇది పసుపు కూడా ఇంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పెద్ద చెంచాడు, గుండు చెంచా పెద్దది. ధనియా పౌడర్ ఫ్రెండ్స్, ఒక టీ స్పూను. కొంచెం కుడక పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లోనే. ఓకేనా? లాస్ట్కు మామిడికాయ తురుము చేసుకోవాలా. ఇది నూనెలో తాలిపి వేసుకోవాలి మామిడికాయను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా అయితే మంచిగా కలుపుకోవాలి. మసాలాలు ఇంట్లోనే మన ఏంది చింతపులుసు పోసుకోవాలి కొంచెం అంతా, మసాలా అంతా వండుకోవడానికి. ఓకేనా? ఓకే, చింతపులుసు కూడా వస్తుంది. ఇదంతా కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు అయితే ఇంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో కలిపేటప్పుడు. ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. పచ్చిమిర్చి, లవంగా, ఇలాచి. ఈ లవంగాలు ఎన్ని వేసినావు, ఇలాచీలు ఎన్ని వేసినావు? రెండు మూడు అంతే కదా. మసాలాలు అయితే ఎక్కువ తినొద్దు ఫ్రెండ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లోనే. ఈ ఉల్లిగడ్డ మంచిగా కలర్ మారిన తర్వాత ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలా. ఏమిస్తున్నావు సుమా? ఎల్లిగడ్డ, నెక్స్ట్ బండపు బిర్యానీ ఆకు,
బండ పువ్వు, బిర్యానీ ఆకు. కొంచెం రోల్ ఇట్లనే మామిడి తురుము వేసుకోవాలి. ఇట్లనే మామిడి అది మారుతుంది. కలుపు. మంచిగా మామిడికాయ మంచిగా ఏమంటారు గోలి పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని పసుపు వేస్తున్నా. వేసే మనం దీంట్లో అన్ని మసాలాలు కలుపుకున్నాం కదా, ఇవి ఉల్లిగడ్డ ఇవన్నీ అయితే గోలినాయి. ఓకే, దీంట్లో వేసేసుకుందాం. ఆ మసాలాలు కలిపిన ఫిష్ అంతా దాంట్లో వేస్తున్నావా? ఓకే. చెంచాతోని కలపద్దు, ఎందుకంటే ముక్క అన్నది విరిగిపోతుంది. ఫ్రెండ్స్, చేపల కూర అయితే అవుతుంది. ఇది అయ్యేలోపు మీకు చుట్టూ చూపిస్తా. చూడరు ఎంత మంచిగా కనిపిస్తుంది. సాయంత్రం వచ్చినాం కదా మనం, ప్రశాంతంగా ఉన్నది చుట్టూ వాతావరణం కూడా. కొంతమంది ఈ మామిడి తోటలకు వాకింగ్ గిట్ట వస్తారు. మామిడికాయలు చూడసి అయినా ఈసారి ఖాతా తక్కువ ఉన్నది, మామిడికాయలు తక్కువ ఉన్నాయి. చూడండి ప్రశాంతంగా ఉంది మామిడి తోటలా. ఫ్రెండ్స్, ఇక కొమ్మలే ఇరుసుకపోయారు ఎవరో కానీ. ఈ చెట్టు తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఇది మాకెందుకు తెలియదు అంటారా? ఈ చెట్టు మోతకాకు చెట్టు, మీకు తెలుసే కదా. ఈ మోతకా పూలు, ఈ మోతకాకుల అన్నం తింటే చాలా మంచిది. అట్లనే ఈ పువ్వుతో కూడా మస్తు యూసెస్ ఉన్నాయి. ఈ మోతకా చెట్టు కాయలు కాస్తాయి, తెలుసు కదా మీకైతే. ఈ కాయల్ని, ఈ చెట్టు కొమ్మల్ని చాలా రకాలుగా వాడతారు. ఈ చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, ఎండిన కొమ్మలు, అవి యజ్ఞాలల్లో వాడతారు ఫ్రెండ్స్, మీకు తెలుసు అనుకుంటా చాలామందికి. ఇంకా ఈ పువ్వు ఉన్నది కదా, ఈ పువ్వుని కూడా పౌడర్ చేసుకొని వాడుకుంటారు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయండి, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎట్లా వాడాలి అనేది నేను పూర్తిగా వివరంగా మీకు చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఆడదాం. ఆడుకుంటుంటే చిన్నప్పుడు, ఇది చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ ఈ పుల్ల ఉసుకలే పెట్టి దాస పెట్టి కూడా ఆట ఆడుతుంటే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నాం మేము బాగా రోజుల తర్వాత. నువ్వా? ఆడదు. ఒక పాయింట్ గెలిచిన, నేనే గెలిచిన. ఇప్పుడు ఆడుకుంటున్నాం అంటే ఇట్లా పట్టు, ఎక్కడ ఇక్కడ నేనే గెలిచిండు. అరే ఏమైతే 7-10 నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్, అయినా కానీ ఇంకా ఎండ అవ్వలేదు. చూడండి మన కూర అయిందచ్చు, చూద్దాం. ఆగోరి పోదాంపా. ఫిష్ కర్రీ అయితే అయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దించుకుందాం ఇది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, అది ఏదైనా పర్వాలేదు, మీకు నచ్చింది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? టైం అయితే 7:30 అవుతుంది. మనకు అన్నం కూడా అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్? అన్నం అయినాక తిందాము. పొయ్యి కూడా ఆర్పేసినాం ఫ్రెండ్స్, ఎండాకాలం కదా. అన్నం అయితే అయింది ఫ్రెండ్స్, అన్నం పెడతారు. చీకటి అయిపోయింది, మనకు చీకటి అయిపోవట్లో ప్రాబ్లం అవుతుంది. మేము అచ్చుడు కూడా కొంచెం లేట్గానే వచ్చినాము. బాగా చీకటి అయింది. అట్లా అంటే ఇవన్నీ చీమలు ఉన్నాయి, కొడుతున్నాయి చీమలు.
బయట తింటున్నావా? తింటున్నా ఇక. చూడు ఒకసారి చూడు, మెల్లంగా ముళ్ళు ఉన్నాయి. చికెన్ పీస్ అనుకుని టప్ప 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 లప్ప లప్ప తినేవు. మంచిగా ఉందా? పులుసు సరిపోయిందా? పులుసు సరిపోయింది. మంచిగా మామిడికాయ ఫ్లేవర్ తగులుతుంది. ఎట్లా మామిడికాయ ఫ్లేవర్ అంటే మామిడికాయ అంటుంది, చింతపండు అంటుంది. కొంచెం మామిడికాయ తింటే ఎట్లుంటది అట్లా ఉంటుంది. ఒగరు జిమ్మలు అంటే లేవా? జిమ్మలు ఎగురుతున్నాయి ఇప్పుడు, కడుపులకు ఎగురుతాయి. తింటారా ఫ్రెండ్స్? చాలా బాగా వచ్చింది, సూపర్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.